తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు ప్రధాన నిందితుడు కె తిరువేంగడాన్ని పోలీసులు కాల్చి చంపారు. ఈ కేసులో మొత్తంగా 11 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసు కస్టడీ నుంచి తిరువేంగడం పారిపోయే క్రమంలో వారిపైన కాల్పులను ప్రారంభించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఎదురు కాల్పులను జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఓ ప్రాంతంలో దాచిపెట్టిన ఆయుధాలను గుర్తించేందుకు విచారణలో భాగంగా తిరువేంగడాన్ని నార్త్ చెన్నైలోని ఓ ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న నిందితుడు కూరగాయల మార్కెట్లోని ఓ షెడ్డులో దాక్కున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కాల్పులు జరిపారు. ఇక అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇక తీవ్రంగా గాయపడిన నిందితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. నిందితుడు ఫుడ్ డెలివరీ బాయ్ లాగా వేషాన్ని మార్చి గత 10 రోజులుగా పేరంబూరు ప్రాంతంలో తిరుగుతూ ఆర్మ్స్ట్రాంగ్ కదలికలను గమనించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిపైన హిస్టరీ షీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. 5 రోజుల క్రితమే నిందితులను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. కాగా జూలై 5న ఆర్మ్స్ట్రాంగ్ను ఓ గ్యాంగ్ హత్య చేసింది.